338 కోట్ల హ్యామ్ 4 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన. ఇబ్రహీంపట్నం అభివృద్ధిలో మరో ముందడుగు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 338 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్ రోడ్లు అభివృద్ధి పనులకు నేడు తొర్రూరు గ్రామంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మహేశ్వరం బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జాతీయ రహదారులను అనుసంధానంగా 4 వరుసల రహదారులను సెంట్రల్ లైటింగ్ వ్యవస్థతో ఈ పనులు చేపడుతున్నారు. హయత్ నగర్, తొర్రూరు, కోహెడా, అనాజ్పూర్, అబ్దుల్లాపూర్ మెట్, మంచాల తదితర ప్రాంతాలకు అనుసంధానించే రహదారు నిర్మాణంతో రాకపోకలు మెరుగుపడి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని నాయకులు తెలిపారు. ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఇబ్రహీంపట్నం అంటే ఒక చక్కటి మన ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఏది అడిగితే అది నో అనకుండా ఇస్తున్నారు. కాబట్టి నూతనంగా టీటీడీ వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి దేవస్థానం టీటీడీ అప్పలెట్టుకున్నాం. ఒక బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామి అందరికీ ఆపద్దాన్ని ఈ రోజు అక్కడి నుంచి మన అనాజ్పూర్ వరకు 4 లేన్తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 338లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు భూమిపై కానీ గవర్నమెంట్ ఇచ్చిన కాడి నుంచి వెంట పడుతూ అటు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పదే హైదరాబాద్ దగ్గర ఉన్నది ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్ గా ఇంతకెళ్ళి బయటకు వెళ్ళామంటే నీ మీద నీ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడతారు. సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలంటే డబల్ రోడ్లు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు అయ్యాయి. భర్తకు కారు, భార్యకు కారు, కొడుకుతో కారు, బిడ్డకు కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తులు కానీ మనుగూరు లాంటి ఈ ఏరియాలో మనుగూరు ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ దాంతో ఈ డబల్ రోడ్ మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్ లో 3 చనిపోయింది. అంబర్పేట క్రాసింగ్ లో ఎంతో మంది చనిపోయింది. అందుకనే ఇబ్రహీంపట్నం దాంతో తోడు ఇంకో 60-70 కోట్ల రూపాయలు మహేష్ మల్కాజ్గిరి పార్లమెంటు, చేవెళ్ల పార్లమెంట్ లో వచ్చాం. ఆ ఇద్దరు ఎంపీలు రాజేందర్ గారు, పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా రావడం, వారికి కూడా ఆర్ఎండ్బి శాఖ తరఫున విజయం తెలియజేసుకుంటూ మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ గారు, మా రంగన్న అధ్యక్షతలో ఈ రోజు ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు, మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుతూ మీ అందరికీ పాటిస్తున్నాం. తప్పకుండా నేను మా ఎంపీ గారు ఇద్దరం కూడా యాక్టివ్ గా ఉన్నాం. గతంలో మేము ఏ విధంగా అధికారం దగ్గర ఉన్నాం, ఈ రోజు గవర్నమెంట్ లేకున్నా ప్రతిపక్షంలో ఒకవేళ పోరాటం చేస్తూ కేంద్రంలో మేము పంపించిన ప్రపోజల్ ఇక్కడికైనా మేము పంపిస్తే ఇక్కడ వారు కూడా ఫాలో అప్ చేస్తున్నారు. తప్పకుండా ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్ వీళ్ళందరూ రాదంటున్నారు. ఒక 1 ఇయర్ లోపే దాని టెండర్లు పిలిచి పనులు కూడా చూపిస్తాం. దాంతో పాటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మల్కాపూర్ వరకు 6 లేన్ చేసినాం. జిఎంఆర్ గారు చెయ్యని కోర్టుకు పోతే నేను మంత్రి అయిన తర్వాత గడ్కరీ గారి దగ్గర కూర్చొని దాన్ని తీసేపించి ఇన్నొచ్చే టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వచ్చే నెలలో 10,410 కోట్లతోని 6 ప్యాకేజీలుగా
విజయవాడ వరకు ఈరోజు 6 లేన్ గా అలాగే 2 సర్వీస్ లేన్ ఆ టెండర్ ఇస్తున్నాం. అది 2 years లో కంప్లీట్ చేస్తూ మన ముఖ్యమంత్రి గారి కోరిక ఫ్యూచర్ సిటీకి వెళ్ళి బంధాల వరకు అమరావతి ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ హైవే దానికి ప్యారలల్ గా బుల్లెట్ ట్రైన్ అది కూడా డిపిఆర్ ఆ డిపార్ట్మెంట్ మాదే కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లో మా డిపార్ట్మెంట్ వస్తుంది. డిపిఆర్ కూడా పొందడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంతంలో విజయవాడ కానీ ఇబ్రహీంపట్నం కానీ ఇటు సాగర్ రోడ్డు కానీ బ్రహ్మాండంగా మరొక సిటీగా ఇప్పుడు కోకాపేటలో చూసిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ భూములు కొనడానికి ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచనతో ఆ విధమైన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన ఆ కార్యకర్తలకు గతంలో పోటీ చేసినప్పుడు ఇక్కడ 4,000 మెజార్టీ ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళది. ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. ఇక్కడ నగరికల్లా లీడ్ వచ్చింది. ఇంకో 5 కాంగ్రెస్ కూడా 2-3 వేలు తక్కువ వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమే కాదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నాకు ఈరోజు ఒక బాధ్యత అప్పచెప్పింది మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వచ్చే 5 ఏళ్ళు ఉంటాం. ఆ 5 ఏళ్ళు ఉంటాం. ఆ పార్టీ సంగతి నేను మాట్లాడితే ఇంటి కూడా పోయింది కాబట్టి వేస్ట్. ఇక్కడికే 3 పార్టీలే. ఎవరైనా బాగాలేకుంటే నక్షత్రం పేరు మార్చుకుంటారు. అయ్యారు అడిగి పార్టీ పేరు మారుతారా? టీఆర్ఎస్ పెట్టుకుంటే ఆ పార్టీ ఉంటుందా? ఈ 150 ఏళ్ళు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నా 50 ఏళ్ళు అధికారం ఉంటాం. మధ్యలో ఓడిపోయాం. పార్టీ పేరు మార్చుకున్నాం. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళ పార్టీ పని గోవిందా.